పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా జీవిస్తున్నారన్నదే ముఖ్యం. కోపం తెర లాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ స్థాయి, స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో, అయినా కూడా నువ్వు నీలా ఉండాలి. స్థానం మారినా మారకపోయినా అదే వ్యక్తిత్వం అంటే. మీ మాటల్లో ఇష్టాన్ని, మీ కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే మీ నిజమైన ఆత్మీయులు. సూర్యుడు ఒక్క పగలు మాత్రమే నీకు దారి చూపగలడు, కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం నీ జీవన గమనమంతా వెలుగుని విరజిమ్ముతూనే ఉంటాయి. ఎక్కడైతే శత్రుత్వం ఉంటుందో అక్కడ ప్రతి వ్యక్తి తనకంటూ ఒక కారణం చూపించి వాదించటం మొదలు పెడతారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కారణం ఉండదు. ఒకరు సంతోషంగా ఉంటున్నారంటే వాళ్ళకు కష్టాలు బాధలు లేవని కాదు, ఎన్ని బాధలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నారని. సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే, కానీ సింహం నుంచి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవటం కొందరికే సాధ్యం. జీవితం ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి. బాధ్యత అయితే నెరవేర్చండి. ఆశయం అయితే సాధించండి. శోకమైతే తట్టుకోండి. పోరాటమైతే జయించండి. పయనమైతే సాగిపోండి. చప్పట్లు కొట్టే చేతుల సంఖ్య పెరిగినప్పుడు మీ భుజాన్ని తట్టిన చేతులను మర్చిపోకూడదు. ఎదుటివారిని ఎలా ఓడించాలి అని ఆలోచించటం కాదు, నీవెలా గెలవాలనే దానిపై దృష్టి సారించు. విజయం నీ సొంతమవుతుంది. నీ ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్నెవరూ పట్టించుకోరు. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన పరిస్థితుల నుంచి నేర్చుకున్న అనుభవం. చేయటానికి ఒక పని, ప్రేమించటానికి ఒక వ్యక్తి, జీవించటానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. గాలిలో దీపం పెట్టి భారం దేవుని మీద వేసే ముందు దీపం ఆరిపోకుండా మీ చేతులను అడ్డు పెట్టాలి. సమస్య నుండి పారిపోకుండా పరిష్కారం కోసం అలుపెరగని ప్రయత్నం చేయాలి. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. నమ్మితే ప్రాణమైన ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మిమ్మల్ని మార్చేస్తుంది. సముద్రంలో అలలెన్నో, అందులో తీరం చేరేవి కొన్నే. అలాగే జీవితంలో స్నేహితులు, బంధువులు ఎందరో, కానీ మనసులో ఉండేది కొందరు మాత్రమే. మీ మనసులో అత్యంత విలువైన స్థానాన్ని మీరే జీవితం అనుకునే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, లేకపోతే అది విలువలేనిదైపోతుంది. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రపంచానికి మీరు గుర్తుండేలా చేయటం. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం మేలు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డును చేరిన అలలకు ఆనందం, మధ్యలో ఉన్న అలలకు ఆరాటం, చేరని అలలకు విషాదం. ఇన్ని తెలిసి కూడా ఏదో కావాలనుకుంటారే, అదే జీవితం. జీవితంలో ఒక్కసారైనా ఓడిపో, ఒక్కసారైనా కన్నీళ్లు కార్చు, ఒక్కసారైనా ఒంటరిగా జీవించు. అప్పుడే నిజమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. పట్టుదలతో ఉంటే చాలు. అది ముళ్ళదారా, రహదారా అని చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. మీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిని పెట్టుకొని పైకి చూస్తూ నడవకూడదు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంటుంది. ముళ్ళలా నీ కాలికి గుచ్చుకొని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినవలసిన పని లేదు. మీ జీవితంలో మీకు ఎదురైన అనుభవాలు చాలు. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తే ప్రతి మనిషి గొప్పవారే. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు.
జీవితాన్ని ఆస్వాదించటానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. అడ్డంకులు వచ్చేది మిమ్మల్ని ఆపటానికి కాదు, మీ సత్తాను లోకానికి చూపటానికి. జీవితంలో ఎవరికీ ఎక్కువగా దగ్గరవ్వద్దు. దగ్గరై బాధపడటం కన్నా మీ లిమిట్స్లో మీరుండటం మేలు. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం మీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. అడుగడుగున నీ గమనాన్ని అడ్డుకునే వాళ్ళే ఎక్కువ ఇక్కడ. అయినా ఆపక సాగించు. అలుపెరగని నీ ప్రయాణాన్ని. అందుతుందో లేదో తెలియని అయోమయ స్థితిని వీడి అడుగు వేయి ఏదేమైనా. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండిటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలిచి శ్రమించు. నీ ఆశయాన్ని సాధించుకో. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. సహనం నీకుంటే సకలం నీదే. వినయం నీకుంటే విజయం నీదే. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బ్రతకలేరు. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేరు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, మనసుకు గాయాలు కావాలి, బాధలు తట్టుకోవాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. మంచి వెనక ఎవరు వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకి మద్యం అమ్మేవారు ఎక్కడికి వెళ్ళరు, కానీ పాలు అమ్ముకునేవారు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళతారు. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. జీవితంలో అతి ప్రమాదకరమైంది దుఃఖం. దాన్ని దిగబింగటం నేర్చుకోండి. అతి భయంకరమైంది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అతి నీచమైంది అసూయ. దాన్ని ఏమాత్రం లెక్క పెట్టకండి. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మీ ఆలోచనలు మంచివి కానప్పుడు ఎంత గొప్ప పని చేసినా వృధానే. వంట చేసే గిన్నె శుభ్రంగా లేనప్పుడు ఎంత గొప్ప వంటకం ఆ గిన్నెలో వండినా వృధానే. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. విలువ తెలియని బంధం కోసం ఆరాటపడటం కన్నా విలువ తెలిసిన బంధాన్ని వదులుకోకపోవటమే ఉత్తమం. డబ్బు చెప్పినట్లు నువ్వు వినటం మొదలు పెడితే తర్వాత నీ మాట ఎవరూ వినరు. మణి అయినా మనిషి చెప్పినట్లు వినాలి. మీరు సృష్టించిన మణిని మీరే పాలించాలి. మీ మాట, ఆలోచన నలుగురికి మంచి చేసేదిగా ఉంటే శత్రువైనా మీ పక్కనే నిలబడతారు. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. ఉన్న స్థానాన్ని విడిచిపెట్టినప్పుడే ఉన్నత స్థానానికి వెళ్ళగలరు. మీ ఆలోచనలో మార్పు లేకుండా జీవితం మారిపోవాలంటే కుదరదు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపికగా ఉండటంతో రాత్రి ప్రశాంతతనిస్తూ హాయిని కలగజేస్తాడు. ప్రతి వారికి సమయం, అవకాశం వస్తుంది. కావలసిందల్లా ఓపికే. ఓటమి నీ భయంలో ఉంటుంది. గెలుపు నీ ప్రయత్నంలో ఉంటుంది. ప్రయత్నం నీ నమ్మకంలో ఉంటుంది. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్లు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు. గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. గతం ఓ తీయని జ్ఞాపకం.
వర్తమానం మనను భవిష్యత్తు వైపు నడిపించే సాధనం. ఇది తెలుసుకోగలిగితేనే 100కి 100 పాళ్ళు లక్ష్య సాధన వైపు సాగుతుంది జీవితం. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. ఏడుపుకి కారణాలు చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తారు. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదని లోపలే ఏడుస్తారు. ఎవరైనా సరే జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని దూరం చేసుకుంటారు. లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్ళని తేలిగ్గా నమ్మేస్తారు. మీరు నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళకి దూరం అవుతారు. ఇదే జీవితం. ఎవరికైనా అప్పు ఇచ్చి శత్రువుగా మారటం కంటే ఇవ్వలేనని చెప్పి వాళ్ళ దృష్టిలో చెడ్డవారిగా ఉండటమే మంచిది ఈ రోజుల్లో. జీవితం చాలా చిన్నది. రెప్పలు మూసి తెరిసేలోపు కాలం కరిగిపోతుంది. నిన్ను మెచ్చి నువ్వు నచ్చిన వారిని ప్రేమించు, అభిమానించు. అది ఏ బంధమైనా. జీవితం అప్పుడు అందంగా మరో ఇంద్రధనుసే అలరిస్తుంది. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. మనసెరిగిన వారికి మౌనం కూడా అర్థమవుతుంది. మనసెరగని వారికి మాటలెన్ని చెప్పినా వ్యర్థమవుతాయి. జీవితం 2 తీరాలున్న నది లాంటిది. ఒక తీరంలో సంతోషం, మరో తీరంలో విషాదం. రెండూ మీరు చూస్తారు. నదిలో వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా 2 తీరాలు తాకుతాయి. ఎక్కడ ఎక్కువసేపు ఆగిపోకుండా వెళ్ళటమే నిజమైన నేర్పు. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. బాధ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట బంధం ఉంటుంది. బంధం ఉన్న చోట బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉన్న చోట బరువు ఉంటుంది. ఆనందం ఉన్న చోట అభినందన ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మనసుంటే జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. ప్రేమలేని చోట మాట్లాడకు. ఆత్మ గౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు. ఇష్టాలకు అలవాటు పడకు. ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టాలకు అలవాటు పడు. కష్టం అనేది తిరిగి ఇష్టమైన జీవితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ సొంత వాళ్ళు కొట్టిన దెబ్బ నీకెంతలా తగులుతుందంటే జీవితంలో నువ్వు నీ సొంత నీడను కూడా నమ్మలేనంత గట్టిగా తగులుతుంది. గతాన్ని మార్చలేరు. భవిష్యత్తును తెలుసుకోలేరు. ప్రస్తుతాన్ని తప్పించుకోలేరు. ఎలా ఉన్నా, ఏం జరిగినా, ఏం జరగబోతున్నా అన్నిటిని ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉండాలి. అది బాధ అయినా, సంతోషమైనా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. అప్పుడే మనస్ఫూర్తిగా నవ్వగలరు, సంతోషంగా ఉండగలరు. అవకాశం ఆకాశం నుండి రాదు. అరచేతి గీతల్లో అంతకన్నా ఉండదు. అలసిపోని గుండెల్లో అంతులేని పట్టుదలలో ఉంటుంది. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, బాధ పెట్టేలా ఉండకూడదు. జీవితంలో ఆనందం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ బాధ మాత్రం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంటుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. చేసిన తప్పును ఒప్పుకోవటానికి ఆలోచించకు. చెయ్యని తప్పును ఎదిరించటానికి భయపడకు. మనిషి పుట్టినప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరు. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు, మిత్రులు ఉండరు. మధ్యలోనే మీరు చేసే పనుల వల్ల, మీ మాట తీరు వల్ల మాత్రమే మీకు శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేదొకటి, లోపల ఉండేది మరొకటి. అసూయపడేవారితో మీ అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మీ ఆలోచనలు పంచుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కొన్నిసార్లు వదల్లేరు, అలాగని ముందుకు కదల్లేరు. జీవితం పెట్టే పరీక్షలో గెలవాలంటే ఓపిగ్గా ఎదురు చూడటం ఒక్కటే మార్గం.
కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. కాలం ఎవరికీ చుట్టం కాదు. కర్మకి కనికరం ఉండదు. కొంచెం జాగ్రత్త. గడిచిపోయిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరుగురాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే మీకు నచ్చినట్లు ఊహించుకుంటారు కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి. ప్రతీకారం తీర్చుకోవటానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేల రాలక తప్పదు. ఆలస్యం అయినా పర్వాలేదు, వేసే అడుగు బలంగా వెయ్యాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.